హలో యర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మంచి రెసిపీతో వచ్చేసాను. నాన్ వెజ్ రెసిపీ, చాలామందికి ఇష్టమైన రెసిపీ. కాకపోతే చాలామంది తినరు కార్తీక మాసం అని చెప్పి. కానీ తినకపోయినా కూడా చాలామంది నాన్ వెజ్ రెసిపీస్ అయితే చూస్తూ ఉంటారు మిస్ అవ్వకుండా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. జనరల్గా సందువా కూర అంటే సందు చివరికి వరకు వాసన వస్తుందంట, అంత టేస్టీగా చేసుకుంటారంటారు. ఇప్పుడైతే అది దానికి పెద్ద చేపలు ఉండాలన్నమాట. ఇవైతే కొంచెం చిన్నవి. సో సందువా చేపలు ఫ్రై చేస్తున్నాము. దీనికోసం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ అందులోకి ఒక 2 స్పూన్ల కారము, ఒక 3/4 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి 1 స్పూను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా పేస్ట్, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ ఒక కాయ నిమ్మపండు రసము జ్యూస్ మాట పిండేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాము. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఈ పేస్ట్ ద్వారా మనం పీసెస్కి పట్టించిన ద్వారానే లోపల మొత్తం కూడా మనకి సాల్ట్ పడుతుంది. సో ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ ఈజీగా పట్టేస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసేద్దాము. కరివేపాకు అయితే కంపల్సరీ ఫిష్ ఫ్రైలోకి. ఆ కరివేపాకు వాసనకి టేస్ట్ అదిరిపోద్ది అన్నమాట. నాన్ వెజ్ టేస్ట్ ఇంకా డబల్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ పేస్ట్ని మధ్యలో కాటులు పెట్టుకుంటాం కదా ఫిష్కి, అందులో కొంచెం పెట్టుకోవాలి. ఇలా కాట్లు పెట్టుకొని మసాలా పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పీస్ మొత్తానికి ఫిష్ మొత్తానికి కూడా పడుతుంది అన్నమాట, లోపల నుంచి కూడా మసాలా అన్నది. గుమగుమలు అదిరిపోతాయి అంతే. ఈ మసాలా మ్యారినేట్ చేసి పెడుతుంటేనే భలే మంచి సువాసన వస్తుంది కరివేపాకు వేయడం వల్ల. ఇంకా స్టవ్ మీద పెట్టి వేయించేస్తే ఎలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నాను. చూసారు కదా, మసాలా మొత్తం ఫిషెస్లో పెట్టేసుకున్నాము. మేము కరెక్ట్గా 4 పీసెస్ తీసుకున్నాము. ఇలా చేసుకుని తింటే మంచిగా మనకి స్టార్టర్లోకి బాగుంటుంది, లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటాయి, లేదా డిన్నర్లోకి కానీ లంచ్లోకి కానీ పప్పుచారుతో మంచి కాంబినేషన్. చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా, మిగిలిన మసాలా ఇలా పీసెస్కి మొత్తం పట్టించేసుకున్నాము. గ్యాప్స్లో ఎక్కువ ఫిల్ చేసుకుంటే మనకి ఫిష్ మొత్తానికి కూడా బాగా పడుతుంది అన్నమాట. గ్రేవీ అనేది పట్టి మనకి ఉప్పు కారం అన్నీ బాగా సరిపోతాయి మసాలా అన్నది. ఇప్పుడు దీని మీద కొద్దిగా కరివేపాకు వేసేసి మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం 1 గంట సేపు పాటు. సో మ్యారినేషన్ అయ్యి మనం ఈ మసాలా అంతా కూడా పీసెస్కి పడుతుంది అన్నమాట. ఇలా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. గంట తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసాము. ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నాము. గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ అవ్వాలి. చూసారు కదా, ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. ఫిష్ ఫ్రైకి ఎప్పుడైనా కూడా ఆయిల్ బాగా హీట్ ఎక్కేలా చూసుకోవాలి. అలాగే మనం ఏదైతే గిన్నె పెట్టుకుంటామో అది కొంచెం దలసరగా ఉంటే మంచిది. ఆయిల్ బాగా హీట్ ఎక్కితే మనకి ఫిష్ అన్నది కింద అంటది మాట ఎక్కువ, లేకపోతే అంటేస్తుంది. సో బాగా ఆయిల్ అన్నది బాగా హీట్ ఎక్కాలి. చూసారు కదా, మేమైతే ఒకటే ట్రిప్లో 4 చేపలు ఫ్రై చేసేద్దామని డిసైడ్ అయిపోయాము. అందుకని అడ్జస్ట్ చేసి వేసేస్తున్నాము. ఏంటంటే ఆయిల్తోనే మంచిగా ఈ 4 ఫిషెస్ కూడా ఫ్రై అయిపోతున్నాయి. అలా కాకుండా 2 కాల్చుకున్నామంటే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ పడుతుంది. ఎందుకంత ఎక్స్ట్రా ఆయిల్ అని చెప్పి ఇలాగే ఫ్రై చేసేస్తున్నాము. చూసారు కదా,
ఇవి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మెల్లిగా వేయించుకోవాలి. అండ్ మనకి గిన్నె బాగా హీట్ ఎక్కిందనుకోండి ఈజీగా మనకి తీయడం వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కువ ప్రెషర్ పెట్టక్కర్లేదు. చూసారా, ఇది లేట్గా వేసింది అందుకని ఊడిపోయింది. అలా కాకుండా మనకి గిన్నె హీట్ ఎక్కిందనుకోండి మంచిగా ఈక్వల్ టైంలో కాలిపోయి ఈజీగా మనకు మంచిగా వచ్చేస్తుంది అన్నమాట, బ్రేక్ అవ్వకుండా ఫిష్ పీస్ అన్నది. ఒకవైపు మంచిగా భలే రోస్ట్ అయిపోయాయి కదా, రెండో వైపు కూడా అలాగే కాల్చుకుందాం. రెండో వైపుకి ఎక్కువసేపు పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ పైన కూడా ఉడుకుతుంది కదా కింద మనకి రోస్ట్ అవుతున్నప్పుడు. అందుకు జస్ట్ ఒక 4 minutes అలాగ మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే సరిపోతుంది. మంచిగా మళ్ళీ ఫ్లిప్ చేసేసుకున్నాము. మనకి అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సందువా చేపల ఫ్రై. వీటిని అయితే మంచిగా అరిటాకులోకి సర్వ్ చేసేసుకుంటున్నాం మేము. నిమ్మకాయ ఉల్లిపాయలతో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటుంటే భలే ఉంటాయి అన్నమాట ఇవి. చూసారు కదా, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా? ఇంకా ఏ కాంబినేషన్స్తో ఇది బాగుంటుందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది అన్నమాట. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం మనము. బాయ్ బాయ్ వ్యూయర్స్.